నందున గణేషుని కథలను విన్నా చదివినా కూడా ఆ పరమాత్మని అనుగ్రహము మనందరిపైన ఉంటుంది. ఈ రోజున గణేషుని కథలను భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వము విదర్భ దేశాన్ని భీముడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మహాబలవంతుడైనటువంటి భీముడు తన భుజబలంతో ఎంతో మంది రాజుల్ని ఓడించి వారందరినీ కూడా తన సామంతులుగా చేసుకున్నాడు. అతడి రాజధాని కౌండిన్యపురము. ఆ రాజ్యరక్షణ కోసము అపారమైన సైన్యము ఎప్పుడూ కూడా సర్వసన్నద్ధంగా ఉండేది. అయితే భీముడు పరాక్రమవంతుడే కాదు, వితరణశీలి కూడా. ప్రజలకి, పండితులకి, భూసురులకి విరివిగా దానధర్మాలు చేసేవాడు. ఆయన్ను ఆశ్రయించి ఎంతోమంది నిశ్చింతగా జీవిస్తూ ఉన్నారు. అలా భీముడి భార్య చారుమతి, పేరుకు తగ్గట్లే సుగుణవతి, మంచి సౌందర్యవతి. అలా మహాపతివ్రత అయినటువంటి భార్యతో భీముడు ఎంతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు. ఎన్ని సుఖభోగాలు అనుభవిస్తున్నా కూడా వారికి సంతాన యోగం మాత్రం కలగలేదు. ఆ విధంగా సంతాన భాగ్యం కోసము భీముడు ఎన్నో వ్రతాలు, పూజలు, హోమాలు, దానాలు కూడా చేశాడు. అయినా కూడా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ఇలా ఎంతకాలం గడిచినా కూడా తమ కోరిక నెరవేరకపోవడంతో భీముడు కృషించిపోయాడు. సంతానం లేని దిగులు ఆయన్ని నిర్వేదాన్ని గురిచేసింది. వైరాగ్యభావంతో నిండిపోయినటువంటి ఆయన ఒక రోజున తన మంత్రులైనటువంటి మనోరంజనుడు, సుమంతుడు అనే వాళ్ళని పిలిచి తన రాజ్యాన్ని వారికి అప్పగించాడు. తన సంపదలో చాలా భాగము బ్రాహ్మణులకి, ఇతరులకి దానం చేసి భార్యతో సహా వానప్రస్థం చేయటానికి బయలుదేరాడు. విధంగా ఆ రాజు దంపతులతో పాటు అతడి పరివారము, పుర ప్రజలు కొంత దూరం వెంట వెళ్లారు. అక్కడ వాళ్ళందరికీ కూడా వీడ్కోలు పలికి భార్య సహితంగా అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ అడవిలో చాలా దూరం నడిచాక ఒక పెద్ద సరోవరము భీముడికి కనిపించింది. అది ఎంతో రమణీయంగా ఉంది. దాని సమీపంలోనే ఒక ఋషి ఆశ్రమం కూడా ఉంది. అప్పుడు రాజు మెల్లగా భార్యతో కలిసి ఆ ఆశ్రమంలోనికి ప్రవేశించాడు. లోపల దర్భాసనం మీద కూర్చుని దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి విశ్వామిత్రుడు ఆయనకి కనిపించాడు. అప్పుడు భీముడు వెళ్ళి భార్యతో సహా ఎంతో వినయంగా ఆయన పాదాలకు నమస్కరించాడు. అయితే విశ్వామిత్రుడు త్రికాలజ్ఞుడు అయినప్పటికీ కూడా ఏమీ తెలియని వాడిలాగా వాళ్ళని ఆశీర్వదిస్తూ, మీకు శుభం కలుగుగాక, సద్గుణవంతుడైన పుత్రుడు జన్మించుగాక అని అన్నాడు. అది విని రాజదంపతులు ఆశ్చర్యపోయారు. అంతలోనే విశ్వామిత్రుడు, మీరు ఎవరు? ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు? ఎందుకిలా అడవిలో తిరుగుతున్నారో చెప్పండి. మీ బాధ నివారణకు ఏం చెయ్యాలో తర్వాత చెబుతాను అంటూ చిరునవ్వు నవ్వాడు. అప్పుడు భీముడు తన వృత్తాంతాన్నంతా కూడా విశ్వామిత్రుడికి తెలియజేశాడు. స్వామి, నా బాధ విన్నారు కదా. మహాత్ముల దర్శనము ఎంతో శుభ ఫలితాన్నిస్తుంది అంటారు. కాబట్టి మీరిచ్చిన ఆశీస్సులు ఫలించాలి అని మనసారా కోరుకుంటూ ఉన్నాను. అయితే నా పూర్వజన్మ ప్రారంధం ఏమిటి? కర్మదోషాలని పోగొట్టుకోవడానికి నేను ఏం చెయ్యాలి? ఎలాంటి పరిహారాల్ని ఆచరించాలి? దయచేసి నాకు తెలియజేయండి స్వామి అని వేడుకున్నాడు. విశ్వామిత్రుడు భీముడితో తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. రాజా, నీవు పూర్వజన్మలో గొప్ప ఐశ్వర్యవంతుడివి. ధనమదంతో, అహంకారంతో తరతరాలుగా కూడా మీ వంశం వారు కులదైవంగా అర్చిస్తూ ఉన్నటువంటి గణపతి పూజని నీవు వదిలేశావు. కులధర్మాన్ని మంటగలిపావు. నీ పూర్వీకులంతా కూడా శాస్త్రంలో, వేదంలో చెప్పిన ధర్మాలన్నీ కూడా ఎంతో శ్రద్ధగా ఆచరించేవాళ్ళు. అంతా కూడా నిత్యము ఆ గజాననుని భక్తి శ్రద్ధలతో కొలిచేవారు. ఆ విధంగా వంశపారంపర్యంగా వచ్చే ఆ పూజా సంప్రదాయాన్ని నువ్వు వదిలిపెట్టడం వల్లే నీకీ జన్మలో సంతాన భాగ్యం కలగలేదు. 7 తరాల ముందు నీ వంశంలో వల్లభుడు అనేవాడు రాజుగా ఉండేవాడు. నీలానే అతడు కూడా సౌందర్యవంతుడు, ధర్మపరాయణుడు కూడా. ఎంతో కాలానికి అతడికి ఒక పుత్రుడు జన్మించాడు. అయితే పుట్టిన ఆ బాలుడు గుడ్డి, మూగ, చెవిటివాడుగా, శరీరమంతా కూడా వ్రణాలతో రసికారుతూ దుర్గంధ భూయిష్టంగా జన్మించాడు. మరుగుజ్జుగా ఎంతో వికృతంగా ఉన్నటువంటి ఆ శిశువుని చూసి అతడి తల్లి కమల ఎంతో దుఃఖించింది. అయ్యో, నేనెంత పాపాత్మురాలిని! ఇంత వికారుడైనటువంటి పుత్రుని కన్నానే. ఇలాంటి వాడు ఉండటం కన్నా
సంతానం లేకపోవడమే మంచిది కదా. వీడి వల్ల నాకు ఆనందం ఎలా కలుగుతుంది, వీడిని లోకులకి ఎలా చూపించాలి, ఇలాంటి పిల్లవాడిని కన్నా నేనెంత పాపిష్టురాలిని, మా ఇద్దరికీ కూడా చావైనా రావటం లేదే అని దారుణంగా విలపించసాగింది. ఆమె ఏడుపు విని సూతికా గృహానికి దగ్గరికి పరిగెత్తుకొచ్చినటువంటి వల్లభుడు జరిగింది తెలుసుకుని భార్యను ఓదార్చాడు. దేవి, నీవేం బాధపడవద్దు. కష్టసుఖాలన్నీ కూడా మన కర్మానుసరణ నుంచి ప్రాప్తిస్తూ ఉంటాయి. మానవుడి భవిష్యత్తంతా కూడా అతడు పూర్వజన్మలో చేసినటువంటి సకృత దుష్కృతాలని అనుసరించి ఉంటుంది. కనుక నీవి పుత్రుడి కోసం విలపించవద్దు. వీడు చేసుకున్నటువంటి దుష్కర్మ తొలగిపోవాలే గాని తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. మన శక్తి వంచన లేకుండా మన కుమారుడి దుష్కర్మ తొలగిపోవటానికి చేయవలసినటువంటి వ్రతాలు, నోములు, పూజలు, హోమాలు, తిరగాల్సినటువంటి తీర్థయాత్రలు, దర్శించాల్సినటువంటి పుణ్యక్షేత్రాలు, వాడాల్సినటువంటి ఔషధాలు ఇవన్నీ కూడా చేద్దాము. ప్రస్తుతము ఈ బాలుడికి చేయవలసిన పరిచర్యలు చేయి. ఎలా పుట్టినా కూడా ఇతడు మన బిడ్డని గుర్తుంచుకో అని అన్నాడు. ఆ విధంగా రాజు మాటలతో కమలకి కొంత ఉపశమనం కలిగింది. తన దుఃఖాన్ని దిగమింగుకొని తన కుమారుడికి తగిన పరిచర్యలన్నీ కూడా చేయించింది. అప్పుడు వల్లభుడు జ్యోతిష్యుల్ని పిలిపించి జాతకర్మ నిర్వర్తించి బ్రాహ్మణులకి, బీదలకి విరివిగా దానధర్మాలు చేసి వారి ఆశీస్సులు పొందాడు. వేద విధులైనటువంటి విప్రులు జాతకం ప్రకారము వల్లభుడి కుమారుడికి దక్షుడు అని నామకరణం చేశాడు. తర్వాత వల్లభుడు తన కుమారుడి రోగము నశించిపోవాలి అని సంకల్పించి ఎన్నో మంత్రప్రయోగాలు, ఔషధి హోమాలు చేయించాడు. వైద్యుల్ని పిలిపించి ఔషధ ప్రయోగాలు చేయించాడు. కొడుకు స్వస్థత కోసము స్వయంగా 12 సంవత్సరాలు కఠోర దీక్షతో తపస్సు చేశాడు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. దాంతో వల్లభుడికి తీవ్రమైన విరక్తి కలిగింది. తన భార్యాపుత్రుల మీద విపరీతమైన కోపం కలిగింది. అప్పుడు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎంతో నిర్దయగా వారిద్దరినీ కూడా రాజభవనం నుంచి వెళ్ళగొట్టాడు. ఆ విధంగా భర్త చేత తిరస్కారానికి గురైనటువంటి కమలాదేవి తన కుమారుణ్ణి తీసుకుని తన దౌర్భాగ్యానికి చింతిస్తూ అడవుల్లోకి వెళ్ళిపోయింది. అలా కుమారుణ్ణి వీపున కట్టుకుని అడవులు, గ్రామాలు దాటి ముందుకు వెళ్ళసాగింది. అప్పుడు దారిలో వచ్చినటువంటి గ్రామాల్లో భిక్షాటన చేస్తూ అడవుల్లో దొరికినటువంటి పండ్లతో ప్రాణాలను నిలుపుకుంటోంది. ఆమె ధరించినటువంటి విలువైన ఆభరణాలన్నీ కూడా దొంగలు దోచేసుకున్నారు. పలు గ్రామాల్లో సంచరిస్తూ తన పిల్లవాడిని అక్కడి ఆలయ ప్రాంగణంలో ఉంచి తాను భిక్షాటనకు వెళ్ళి భిక్షం తీసుకొచ్చేది. అయితే ఒక రోజున భిక్ష కోసము ఒక గ్రామంలోనికి ప్రవేశించగానే గణేశ్వరుడి భక్తుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఆమెకు ఎదురయ్యాడు. ఆ సమయంలో కమలాదేవి వీపున తన కుమారుని కట్టుకుని ఉంది. మహాపతివ్రతుడు, గణపతి వరప్రసాదుడు అయినటువంటి ఆ విప్రుడి మీద నుంచి వచ్చినటువంటి గాలి కమలాంబ వెనుక ఉన్నటువంటి పిల్లవాడి మీదకి సోకింది. అంతే, ఆశ్చర్యంగా దక్షుడి కళ్ళకు చూపు, చెవులకి వినికిడి శక్తి, నోటికి మాట వచ్చేశాయి. శరీరం మీద ఉన్నటువంటి వ్రణాలన్నీ కూడా మాయమైపోయి సుందర శరీరుడయ్యాడు. తన కుమారుడు పూర్తిగా స్వస్థత పొందడం చూసి కమలాంబ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నాళ్ళలో పడ్డ వేదనకి ఫలితం లభించినందుకు చాలా సంతోషించింది. మణిమంత్రాల వల్ల, ఔషధాల వల్ల నయం కాని వ్యాధి విప్రుడి శరీరం నుంచి వీచిన గాలితోనే నయమైపోవడాన్ని చూసి ఆమెకి ఎంతో ఆశ్చర్యపోయింది. అయితే గజానన వరప్రసాదుడైనటువంటి విప్రుడు అక్కడ ఉండకుండా ఎటో వెళ్ళిపోయాడు. అతడికి విషయం ఏమీ తెలియలేదు. అప్పుడు కమలాంబ వెనుతిరిగి ఆయనకి కృతజ్ఞత చెప్పుకుందాము అనేసరికి ఆయన కనిపించలేదు. అలా చేసేది ఏమీ లేక మనసులోనే ఆ మహనీయుడికి నమస్కరించింది. అప్పుడు యథావిధిగా కమలాంబ భిక్షాటనకి పుత్రుడితో సహా వెళ్ళింది. అప్పుడు వెళ్ళిన ప్రతి చోట కూడా ఆమెకి, ఆమె కుమారుడికి కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని పెట్టేవాళ్ళు. ఇలా ప్రతిరోజు కూడా ఆ తల్లి కొడుకులకి విందు భోజనం లభించేది. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఆ ఊరిలోని ఒక పెద్ద మనిషి గ్రామంలోనికి వచ్చిన దక్షుడితో, నాయనా, నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించాడు. అప్పుడు దక్షుడు
తల్లి దగ్గరికి వచ్చి తన పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా తెలుసుకుని ఆ విషయాన్ని వెళ్ళి గ్రామ ప్రజలకి తెలియజేశాడు. అప్పుడు వారంతా కూడా దక్షుడి వృత్తాంతం విని ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ బాలుడికి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చినటువంటి బ్రాహ్మణుడి గొప్పతనాన్ని ప్రశంసించి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. కొన్ని రోజులు గడిచాక కమలాంబ గజానన వరప్రసాదుడైనటువంటి విప్రుడి ఇల్లు తెలుసుకుంది. మహానుభావుడైన ఆయన ద్వారా శ్రీ మహాగణపతి పూజా విధానాన్ని చెప్పించుకుంది. ఆ విప్రుడు పూజా విధానంతో పాటుగా గణపతి అష్టాక్షరి మంత్రాన్ని కూడా తల్లి కొడుకులకి ఉపదేశించారు. ఆనాటి నుంచి తదేక దీక్షతో వాళ్ళిద్దరూ కూడా గణపతి మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించసాగారు. వారి శరీరాలు తపస్సు వల్ల కృషించిపోయాయి. అయినా కూడా వారు చెల్లించలేదు. తమ దీక్షని అలాగే కొనసాగించారు. భక్తాభీష్ట వరప్రదాయకుడైనటువంటి గజాననుడికి ఆ తల్లి కొడుకుల మీద అనుగ్రహం కలిగింది. వెంటనే పెద్ద శరీరంతో ఏనుగు ముఖంతో ఎర్రటి వస్త్రాల్ని, బంగారు భుజకీర్తుల్ని, తల మీద మణిమరత్న ఖచ్చితమైనటువంటి కిరీటాన్ని, బంగారు మూలత్రాడును ధరించి శేషుణ్ణి ఉదరానికి చుట్టుకుని ఒక పాదాన్ని మోకాలికి తాకించి మరో పాదాన్ని పాదపీఠం మీద నుంచి కరుణారస దృష్టిని ప్రసరిస్తూ వారికి దర్శనమిచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే క్షణంలో స్వామి ఒక బ్రాహ్మణులాగా మారిపోయాడు. విప్రరూపంలో ఉన్నటువంటి గజాననుడు వారితో మీరిద్దరి తపోదీక్షకి మెచ్చాను కనుక మీకు ఏం కావలసిన కోరుకోండి అని అన్నాడు. కమలాంబ పుత్రుడైనటువంటి దక్షుడు స్వామివారికి నమస్కరించి, విప్రోత్తమ, మా పుణ్యము ఈనాటికి ఫలించింది. వినాయకుడిగా విప్రుడిగా 2 రూపాలుగా నీవు మాకు దర్శనమిచ్చావు కనుక మా జన్మ ధన్యమైంది స్వామి. కనుక నీవు కారణాలకే కారణమైన వాడివి, వేదాలకి కర్తవి, సకల యోగులు కూడా జ్ఞానంతో చేరాల్సిన గమ్యానివి. ఈ ప్రపంచం మొత్తానికి కూడా నీవు సాక్షిభూతుడివి, సాకార నిరాకారాలు కలిగిన వాడివి, సృష్టి స్థితి లయలు చేస్తే త్రిమూర్తుల స్వరూపానివి. భూమి, నీరు, నిప్పు, ఆకాశము, గాలి అనే పంచభూతాలు, సూర్యచంద్రులు నీవే. జ్ఞాన సంపన్నుడివి, కాలస్వరూపుడివి కూడా నీవే. ఇంద్రియాధిష్టాన దేవతలందరూ కూడా నీ స్వరూపాలే. సకల వేద పురాణ శాస్త్రాల సారం మొత్తము కూడా నీవే. 64 కళల సకల లోకాలు కూడా నీవే. సకల తీర్థాలు పుణ్యక్షేత్రాలు దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో నీ పాదాల్ని దర్శించినా కూడా అంతే పుణ్యం వస్తుంది. కనుక నీ అనుగ్రహం పొందిన వారికి సాధ్యం కానిది ఏదీ లేదు అని దివ్యంగా స్తుతించాడు. దక్షుడి స్తుతులు విన్నటువంటి గజాననుడు చాలా సంతోషించి, బాలక, నీ స్తుతికి ప్రసన్నుడనయ్యాను కనుక నీకు ఏం వరం కావాలో కోరుకో, అది ఎలాంటిదైనా సరే తీరుస్తాను. అయితే ఈ వరాన్ని నీకిప్పుడు ఇవ్వను. ఇలా చేస్తే నాకు భక్తుణ్ణి చిన్నబుచ్చినట్లవుతుంది. నా మరో భక్తుడి పేరు ముద్గలుడు. నీవు ఆయన్ని స్మరిస్తే చాలు, నీ ముందు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు. శుభం కలుగుగా కానీ ఆశీర్వదించి అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. తనకు సాక్షాత్కరించి అంతలోనే గజాననుడు అదృశ్యం కావటంతో దక్షుడు ఎంతో బాధపడ్డాడు. ఏడ్చి ఏడ్చి మూర్ఛపోయాడు. ఆ విధంగా కొద్దిసేపటికి తేరుకుని స్వామివారు ఎక్కడికి వెళ్ళాడు, ఆయన్ను ఎలా కలుసుకోవడం అని చింతించసాగాడు. వినాయకుడు తన కళ్ళ ముందు నుంచి అదృశ్యం కావటంతో దక్షుడికి ఏమీ దిక్కుతోచలేదు. పిచ్చివాడైపోయాడు. తల్లిని వదిలిపెట్టి దారిలో వెళ్తూ కనిపించిన వాళ్ళందరినీ కూడా చెట్టు చేమలతో సహా, వినాయకుడు మీకు కనిపించాడా, ఎదురయ్యాడా, ఆయన ఎక్కడ ఉంటాడు, దయచేసి చెప్పండి అంటూ విలిపించసాగాడు. ఆ విధంగా తిరుగుతూ ఉన్నటువంటి దక్షుడు ఒకచోట నీరసంతో మూర్ఛపోయాడు. ఆ మూర్ఛలో అతడికి ఒక కల వచ్చింది. అందులో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతన్ని చూసి ఏదో అడుగుదాము అనుకునే లోపే దక్షుడికి మెలకువ వచ్చింది. అప్పుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కలలో కనిపించినటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. దక్షుడికి పూర్వము గజాననుడు చెప్పినటువంటి ముద్గలుడి పేరు గుర్తొచ్చింది. వెంటనే బ్రాహ్మణుడితో, స్వామి ముద్గల మహర్షి ఎక్కడ ఉంటారు అని ప్రశ్నించాడు. ఆ విప్రుడు ముద్గలుడి ఆశ్రమం దారి చూపించాడు. దక్షుడు బ్రాహ్మణుడు చెప్పినటువంటి దారిలో వెళ్ళి
ముద్గల ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమము ఎంతో రమణీయంగా ఉంది. ఎన్నో రకాల ఫలపుష్ప వృక్షాలతో ఇంద్రుడి నందనోద్యానవనం కన్నా ఎంతో బాగుంది. అలాంటి ఆశ్రమంలోనికి ప్రవేశించినటువంటి దక్షుడు వేదాంగాలు, సకల మంత్రశాస్త్రాలు, ఆగమాలు తెలిసినవాడు, సిద్ధపురుషుడు అయినటువంటి ముద్గల మహర్షిని దర్శించాడు. ఆయన రత్నాలతో పొదగబడ్డ బంగారు వినాయకుడిని అర్చిస్తూ ఉన్నాడు. దేవతార్చనలో నిమగ్నమైన ముద్గలుడి దగ్గరికి వెళ్ళి ఆయన పూజ కాగానే పాదాలపై పడిపోయాడు. దయాసింధువైనటువంటి ముద్గలుడు దక్షుణ్ణి పైకి లేపి, నాయనా, నీవు ఎవరు? ఎందుకిలా దుఃఖిస్తూ ఉన్నావు? కారణం ఏమిటి? నాకు చెప్పు, నీ బాధని పోగొడతాను అని అన్నాడు. ఆ విధంగా ముద్గలుడి మాట వినగానే దక్షుడికి ధైర్యం వచ్చింది. పురుష, నేను కర్ణాటక దేశంలోని బాను నగరానికి రాజు అయినటువంటి వల్లభుడి కుమారుణ్ణి. నా తల్లి పేరు కమలాంబ. కర్మ ప్రారంధం వల్ల నేను పుట్టడంతోనే అంగవైకల్యంతో పుట్టాను అని అంటూ తాను ఒక బ్రాహ్మణుడి ద్వారా స్వస్థుడు కావటము, అదే బ్రాహ్మణుడి ద్వారా గణపతి మంత్రోపదేశాన్ని పొంది గజాననుడి సాక్షాత్కారం పొందటం వలన జరిగిన వృత్తాంతాన్నంతా కూడా ఆయనకు తెలియజేశాడు. స్వామి, నాకు ప్రత్యక్షమైనటువంటి గజాననుడు నన్ను వరం కోరుకోమని, దాన్ని తాను ఇవ్వనని, తన అనుగ్రహం పొందినటువంటి ముద్గల మహర్షే నన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. దాంతో మిమ్మల్ని వెతుకుతూ ఇలా మీ ఆశ్రమాన్ని చేరుకున్నారు. తమరే నన్ను అనుగ్రహించాలి. మహాత్మా, మీరు గణేశుడి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి పుణ్యాత్ములు. ఆ గణేశుడిలానే మీరు కనిపిస్తూ ఉన్నారు. గజానుడి అనుగ్రహంతో నాకు సర్వము కూడా గణపతిమయంగానే కనిపిస్తుంది అని అన్నాడు దక్షుడు. ముద్గలుడన్నాడు, నాయనా దక్ష, నీవెంతో అదృష్టశాలివి. నీకున్నటువంటి అనన్య భక్తి వల్లనే నీకు గజాననుడి దివ్య దర్శనం లభించింది. ఆదిదేవుడైనటువంటి ఆ ప్రభువు కేవలము భక్తితో పరమవశమవుతాడు, కానీ దర్పంతో, అహంకారంతో ఎంతకాలం తపస్సు చేసినా కూడా పలకడు. తీరని ఆర్తి, తపన, దీక్ష కలిగి వీటికి తోడు భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటేనే ఆయన సాక్షాత్కారం లభిస్తుంది. గణపతి కరుణామయుడు, పంచభూతాలకి, పంచ తన్మాత్రలకి, ఇంద్రియాలకి అతీతుడు. దేవగణాలు, గంధర్వులు, ఋషులు, మునులు ఎంతో కాలం తపస్సు చేసినప్పటికీ కూడా ఆయన్ని తెలుసుకోలేరు. అలాంటి గజానుడి దర్శనము పొందినటువంటి నీవెంతో ధన్యుడవి. నాకు ఆ భాగ్యం కలగలేదు. కుమార, నీలాంటి శిష్యుడు లభించడము నా అదృష్టము అని ప్రేమగా అతన్ని కౌగిలించుకుని ఆశీర్వదించి గజానుడి ఏకాక్షర మహామంత్రాన్ని అంగోపాంగంగా దక్షుడికి ఉపదేశించాడు. దక్ష, ఈ మంత్రము మహిమోపేతమైనది. దీన్ని క్రమం తప్పకుండా నిత్యము కూడా జపించు. గణపతి అనుగ్రహంతో నీ కోరికలన్నీ కూడా తీరుతాయి. ఇహపర సౌఖ్యాలు రెండూ లభిస్తాయి అని దీవించాడు. ఈ విధంగా భీమ మహారాజుకి అతడి పూర్వీకుడైన దక్షుడి చరిత్రని వినిపించాడు విశ్వామిత్రుడు. భీముడు, మహర్షి, మీ దయ వల్ల మా పూర్వీకుడి కథ విన్నాను. అయితే నాదొక సందేహము. పుట్టుకతోనే రోగిష్టి అయినటువంటి దక్షుడు ఎలా ఆరోగ్యవంతుడయ్యాడు? ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా కూడా ముద్గల మహర్షికి గణేశ సాక్షాత్కారము ఎందుకు లభించలేదు? ఎంతో సులభంగా దక్షుడికి స్వామి ఎందుకు దర్శనమిచ్చాడు? దయచేసి ఈ విషయాలన్నీ కూడా వివరించండి అని ప్రార్థించాడు భీమరాజు. విశ్వామిత్రుడు భీమరాజుతో బల్లాల వినాయకుడి వృత్తాంతాన్ని ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ భీమరాజా, పూర్వము సింధు దేశంలో వల్లి అనే నగరం ఉండేది. ఆ నగరంలో కళ్యాణ సంజ్ఞకుడు అనే ధనవంతుడైనటువంటి వైశ్యుడు ఉండేవాడు. అడిగిన వాళ్ళకి లేదనకుండా దానం చేసే వితరణశీలి. అతడి భార్య ఇందుమతి. పేరుకు తగ్గట్టే గొప్ప సౌందర్యవతి, పరమ పవిత్రత. దంపతులకి అందగాడు, గుణవంతుడు అయినటువంటి పుత్రుడు జన్మించాడు. కళ్యాణుడు జాతక కర్మాది నిర్వర్తించి బ్రాహ్మణులకు, బీదవారికి ఎన్నో దాన ధర్మాలు చేసి జ్యోతిష్యుల ఆజ్ఞ ప్రకారము తన కుమారుడికి బల్లాలుడు అని పేరు పెట్టాడు. ఆ బల్లాలుడు శుక్లపక్ష చంద్రుడిలాగా దినదిన ప్రవర్ధమానం కాసాగాడు. అయితే చిన్నతనం నుంచే భక్తిభావంతో ఉండేవాడు. పూర్వజన్మ విశేషం వల్ల అతడికి బాల్యం నుంచే
గజాననుడి మీద అచంచలమైన భక్తి ప్రపత్తులు ఉండేవి. ఒక రోజున బల్లాలుడు తన తోటి పిల్లలతో కలిసి సమీపంలో ఉన్న అరణ్యానికి వెళ్ళాడు. వాళ్ళందరితో కలిసి ఎన్నో రకాల ఆటలాడాలు. ఆటలలో భాగంగా ఒక నున్నని రాయిని స్థాపించి దానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. పక్కనే ఉన్న గరికతో పువ్వులతో ఆ మూర్తిని పిల్లలతో కలిసి పూజించాడు. బల్లాలుడి మిత్రులు కూడా గణపతి భక్తులే. వారిలో కొందరు గణపతి నామాన్ని జపిస్తూ ఉంటే మరికొందరు గానం చేస్తూ ఉన్నారు. ఇంకొందరు పిల్లలు కర్రలతో మామిడి తోరణాలతో ఒక మండపాన్ని గణపతి ప్రతిమ పైన నిర్మించారు. మరికొంతమంది బాలకులు అడవిలో దొరికినటువంటి పళ్ళు ఫలాలు తెచ్చి గణపతికి నైవేద్యంగా సమర్పించారు. ఇంకొందరు పండితుల్లాగా వేషాలు ధరించి తమకు తెలిసిన మంత్రాల్ని పఠించారు. ఈ విధంగా గజాననుడి మీద భక్తి ప్రపత్తులతో తన్మయులైపోయి ఆ పిల్లలంతా కూడా అన్నపానాలను సైతం మర్చిపోయారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున నగరంలోని పిల్లల తల్లిదండ్రులు కళ్యాణుడి దగ్గరకొచ్చి, ఏమయ్యా, నీకిది న్యాయంగా ఉందా? నీ పిల్లవాడిని కాస్త కట్టడి చెయ్యి. వాడి భక్తి పిచ్చిని మా పిల్లలకి కూడా అంటిస్తూ ఉన్నాడు. అడవుల వెంట తిరుగుతూ మా వాళ్ళంతా కూడా తిండి తిప్పలు లేక చిక్కిపోతూ ఉన్నారు. వేళకి ఇంటికి రావటం లేదు. నీ కొడుక్కి బుద్ధి చెప్పు, లేదా మేమే బాగా తన్ని బుద్ధి చెబుతాము అని హెచ్చరించారు. వారి మాటలు కళ్యాణుడికి ఆగ్రహాన్ని తెప్పించాయి. వెంటనే పెద్ద కర్ర తీసుకుని తన అడవిలోనికి వెళ్ళాడు. కొంత దూరం లోపలికి వెళ్ళాక అక్కడొక చోట పిల్లలంతా కూడా గణపతికి నిర్మించినట్ట కర్రల పందిరి కనిపించింది. దాన్ని ముందు వాళ్ళంతా కూడా ఆటలాడుకుంటూ ఉన్నారు. కోపం పట్టలేక కళ్యాణుడు తన దగ్గరున్నటువంటి కర్రతో వాళ్ళు వేసినటువంటి పందిరినంతా కూడా ధ్వంసం చేశాడు. అతడి కోపం చూసి పిల్లలంతా కూడా అక్కడి నుంచి పారిపోయారు. ఒక్క బల్లాలుడు మాత్రము కదలకుండా అక్కడే కూర్చుని ఉన్నాడు. అయితే కళ్యాణుడికి ఉక్రోషం వచ్చింది. కన్న కొడుకని కూడా చూడకుండా బల్లాలుడిని చావగొట్టాడు. అంతటితో ఊరుకోక ఆ బాలుడు పూజిస్తూ ఉన్నటువంటి గణపతి ప్రతిమని అక్కడి నుంచి పీకి పారేశాడు. ఒక ఉన్మాదిలాగా మారిపోయాడు. దెబ్బలతో రక్తం కారుతూ ఉన్నటువంటి కొడుకుని అక్కడే ఉన్న చెట్టుకు కట్టేసి, ఒరే, నిన్నిప్పుడు ఏ దేవుడు రక్షిస్తాడో, ఎవడు నీకు అన్నం పెడతాడో చూస్తాను. నీ వల్ల ఊళ్ళో వాళ్ళంతా కూడా నన్ను అనరాని మాటలన్నారు. నువ్వు ఇక్కడే పడుండు. ఇంటికొచ్చావో నేనేం చేస్తానో నాకే తెలియదు, జాగ్రత్త అని అరిచి ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నుండు అలా ఆవేశంతో వెళ్ళిపోగానే బల్లాలుడు కళ్ళు మూసుకుని తదేకంగా తన ఇష్టదైవమైనటువంటి గజాననుణ్ణి స్మరించాడు. స్వామి గజానన, దుష్టుల్ని శిక్షించడం నీ ధర్మం కదా. విఘ్నాల్ని హరించే వాడివి కనుకనే నీకు విఘ్నహరుడు అనే పేరు వచ్చింది. దేవాదిదేవ, భూభారాన్ని మోసే ఆదిశేషుడు తన పనిని వదిలివేయవచ్చు. సముద్రాల్ని ఎండింపచేసే సూర్యుడు తన కిరణాల్ని వేడిని తగ్గించవచ్చును, కానీ నువ్వు మాత్రము నీ భక్తుల్ని విడిచిపెట్టవు అని అందరూ అంటూ ఉంటారే. నీవల నన్ను వదిలివేయటం భావ్యమా అని బాధతో విలపిస్తూ తన తండ్రినిలా శపించాడు. అయితే నేనెంతో శ్రద్ధగా కష్టపడి కట్టినటువంటి ఈ చిన్ని ఆలయాన్ని ధ్వంసం చేశారో, ఎవరు నన్ను పిల్లవాడిని అని కూడా చూడకుండా దారుణంగా దండించారో, ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి గణేష విగ్రహాన్ని పెకలించి వేశారో, అలాంటి పాపాత్ముడైన నా తండ్రి కళ్యాణనుడు గుడ్డివాడు, చెవిటివాడు, మూగవాడు, గూనివాడు అగుగాక, నేనే గనుక నిజమైన గణపతి భక్తుడనైతే నా మాటలు నిజమవు కాక అని నన్ను అయితే నా తండ్రి బంధించగలిగాడు. కానీ నాలోని భక్తిని ఆయన బంధించలేడు కదా అని తండ్రిని నిందించాడు. నేను గజాననుణ్ణి ధ్యానిస్తూ ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను. ఏదేమైనా కూడా ఇంటికి తిరిగి వెళ్ళను. అన్నిటికీ నా స్వామే నాకు దిక్కు అని భావించి మనసులో గణపతిని ధ్యానిస్తూ అలా నీరసంగా పడిపోయాడు. అయితే అంతలో ఒక్కసారిగా దయాసింధువైనటువంటి గణపతి ఒక బ్రాహ్మణుడి రూపంలో బల్లాలుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. స్వామి దర్శనంతో అతన్ని బంధించినటువంటి లతలన్నీ కూడా ఊడిపోయాయి. వంటి మీదున్న గాయాలన్నీ కూడా మాయమైపోయాయి. వెంటనే బల్లాలుడు విప్రుడి పాదాల మీద పడిపోయాడు. ఈ చరాచర జగత్తుకి తల్లి తండ్రి కర్తవ్య నీవే అయిన గణపతి స్వామి, నీ సంకల్పంతోనే దుర్మార్గులు సన్మార్గులు
తమ తమ స్వభావాలకి తగిన ప్రాణులకి జన్మిస్తూ ఉన్నారు. అష్టదిక్కులు, అన్ని సముద్రాలు, సూర్యచంద్రాగ్నులు, ఓషధులు, ధాతువులు అన్నీ కూడా నీ స్వరూపమే కదా స్వామి. ఎంతో గొప్పదైనటువంటి నీ దివ్యభయమని పసిపాలుడైన నేనెలా వర్ణించగలను? నీ దయతోనే నాకు నీ దివ్య దర్శనం లభించింది అని కన్నీళ్లతో స్వామివారి పాదాల్ని అభిషేకించాడు. బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి గజాననుడు బల్లాలుణ్ణి పైకి లేపి ఆలింగనం చేసుకుని ప్రసన్న వదనంతో ఇలా అన్నాడు, నాయనా, నువ్వు నిర్మించినటువంటి ఈ మందిరాన్ని, నా ప్రతిమని ధ్వంసం చేసి నీ తండ్రి ఘోరమైన అపచారం చేశాడు. అతడికి నరకం తప్పదు. ఆవేశంతో నువ్విచ్చిన శాపం కూడా తగులుతుంది. కుమారా, నీ భక్తి చాలా గొప్పది. నీకేం కావాలో కోరుకో, ఎలాంటి వరాన్నైనా కూడా ఇస్తాను అని అన్నాడు. ఆ మాటలకి బల్లాలుడు చాలా సంతోషించి, ప్రభు, నేనెంతో ఇష్టపడి నిర్మించిన ఈ ఆలయంలో కొలువుండు. ఇక్కడికి వచ్చి నిన్ను దర్శించిన భక్తుల విఘ్నాల్ని పారద్రోలు. నిత్యము నీ పాదాల మీద నా భక్తి ప్రపత్తులు స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు స్వామి. ఇదే నేను కోరే వరము అని అన్నాడు. గజాననుడు, బల్లాల, తదాస్తు, నువ్వు కోరినట్టే నీ పేరుతోనే నేనిక్కడ బల్ల వినాయకుడిగా పిలుస్తాను. వల్లి అనే పేరుతో ఈ క్షేత్రము సుప్రసిద్ధమవుతుంది. ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ క్షేత్రానికి వచ్చి నన్ను దర్శిస్తారో వారి అభిష్టాలన్నీ కూడా నెరవేరుస్తాను. నీవు కోరినట్టే నీకు నిరంతరము కూడా నా మీద భక్తి స్థిరంగా ఉండుగా కానీ ఆశీర్వదించి అంతర్ధానమైపోయాడు స్వామివారు. బల్లాలుడు తన కోరిక నెరవేరినందుకు సంతోషించి తనకు తెలిసినటువంటి వేద విధులైన పండితుల్ని రప్పించి వారి ఆధ్వర్యంలో అక్కడొక వినాయక ప్రతిమని ప్రతిష్ఠించి సర్వాంగ సుందరంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు. బల్లాల వినాయకుడి చరిత్రని ఎవరైతే శ్రద్ధాభక్తులతో పఠిస్తారో వింటారో వారు సకల పాపాల నుంచి విముక్తులై ఇహపర సౌఖ్యాలని పొందుతారు అని విశ్వామిత్రుడు చెప్పి తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. అక్కడ బల్లాలుడిచిన శాప ప్రభావంతో కళ్యాణుడి శరీరమంతా కూడా ఛిద్రమైపోయింది. వాళ్ళంతా పుళ్ళు ఏర్పడి రసికారటం మొదలయ్యింది. భరించరాని దుర్వాసన, దాంతోపాటు మూగ, చెవుడు, అంధత్వం కూడా ప్రాప్తించాయి. అయితే భర్త స్థితిని చూసి ఇందుమతి ఎంతో దుఃఖించింది. నా భర్త సహజంగా ధర్మపరుడు. ఏ జన్మలో చేసిన పాపమో కదా ఈనాడు ఇలాంటి దీనస్థితి ఆయనకి కలిగింది. ఈ బాధ ఎలా తీరుతుంది? నా బ్రతుకింతేనా అని దీనంగా విలపించసాగింది. ఆ విధంగా కొద్ది రోజుల తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా తన భర్త బల్లాలుణ్ణి తీవ్రంగా హింసించి అరణ్యంలో ఒక చెట్టుకి బంధించాడని తెలుసుకుంది. అయితే మనసు ఉండబట్టలేక వెంటనే కొడుకుని వెతుకుతూ అరణ్యానికి బయలుదేరింది. తీరా ఆమె అక్కడికి వెళ్ళేసరికి బంగారు రంగు శరీరంతో నిండు ఆరోగ్యంతో మిసమిసలాడిపోతూ తన కుమారుడు కనిపించాడు. అప్పుడు ఆనందంతో ఆశ్చర్యపోయింది. అక్కడున్న గణపతి దేవాలయంలో చతుర్బాహుడు, త్రినేత్రుడు, ఏకదంతుడు అయిన గణేశుణ్ణి ఎంతో దీక్షగా అర్చిస్తూ ఉన్నాడు బల్లాలుడు. ఊర్లో వాళ్ళంతా కూడా అసూయాపరులు. నా కొడుకు గురించి, నా భర్త గురించి లేనిపోనివి చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే నా కొడుకు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడు అని అనుకుంటూ ఆలయంలోనికి వెళ్ళి బల్లాలుణ్ణి దగ్గరికి పిలిచి ఆప్యాయంగా కౌగిలించుకుంది. బల్లాల, నీ పూజలు కొద్ది కాలం ఆపు నాయనా. ఇంటి దగ్గర నీ తండ్రి గారు ఎంతో అనారోగ్యం పాలయ్యారు. వాళ్ళంతా కూడా కురుపులు, మాట లేదు, చూపు లేదు, వినిపించదు. ఆయన పడే బాధ వర్ణనాతీతము. నీ తండ్రిని రక్షించటము కొడుకుగా నీ ధర్మము. పద నాయన, నాతో వచ్చి నీ తండ్రిని కాపాడు. తండ్రి స్వతహాగా ధర్మాత్ముడు. ఏదో ఆవేశంలో వివేకం కోల్పోయి నిన్నిలా దండించి ఉంటాడు. దానికి నేడిలా దీనస్థితిని అనుభవిస్తూ ఉన్నాడు. ఒక కొడుకుగా నీ కర్తవ్యం నెరవేర్చు, అది నీ ధర్మము అని హితబోధ చేసింది ఇందుమతి. అయితే తల్లి మాటలు విన్న బల్లాలుడిలో నిర్లిప్తత చోటు చేసుకుంది. ఎంతో వైరాగ్యంతో, అమ్మ, తల్లి ఎవరు, తండ్రి ఎవరు? ఈ చరాచర ప్రకృతి దాని స్వాభావిక లక్షణాలైన సంకల్ప వికల్పాలన్నీ కూడా పరమాత్మ ఆయన ఆ గజాననుడి వల్లే జరుగుతాయి. జీవుల మధ్య కలిగే రాగద్వేషాలకి కారణం కూడా వారి కర్మే.
అందుకే ఎలాంటి వారైనా చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. నేటి నుంచి నాకు తల్లి, తండ్రి, దైవము, గురువు అన్నీ కూడా ఈ వినాయకుడే. నా జీవితం మొత్తము ఆయనకి సేవకే అంకితం చేశాను. ఆ స్వామివారి దయతోనే నాకు ఈ ఆరోగ్యము, ఆత్మజ్ఞానం లభించింది. పరమ పవిత్రమైన గణపతి ఆలయాన్ని ధ్వంసం చేయటము, స్వామివారి ప్రతిమని తొలగించటం లాంటి దురహంకారమైన పనులు చేయటం వల్లే నీ భర్తకి ఇలాంటి దుస్థితి కలిగింది. తత్వం ప్రకారము చెప్పాలంటే నిజానికి మీరిద్దరూ కూడా నా తల్లి తండ్రి గారు. మనందరికీ కూడా తల్లి తండ్రి ఆ అధిదేవుడైన ఆ గజాననుడే. సకల దేవతా స్వరూపుడైన ఆయనే జగత్తుకి కర్త. ఎలాంటి తప్పు చేయని నన్ను బాలుణ్ణి అని కూడా చూడకుండా దారుణంగా హింసించి, పైగా దైవదూషణ అనే అపరాధాన్ని ఎలాంటి భయము లేకుండా చేశాడు నీ భర్త. ఆ పాపానికి తగ్గ ఫలాన్నే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఇలాంటి మహాపాపిని నేను చూడను. ఎందుకంటే అలాంటి వారిని చూస్తే నాకు ఎన్నో దోషాలు అంటుకుంటాయి. కనుక నేటి నుంచి నా మీదున్న పుత్రప్రేమని వదిలేసి సతీధర్మం ప్రకారము నీ భర్తని సేవించుకుంటూ కాలం గడుపు అని హితబోధ చేశాడు. కొడుకు మాటలు విని ఇందుమతి తల్లడిల్లిపోయింది. కుమార, కరుణించు. నీ తండ్రి చేసిన తప్పుని క్షమించి ఆయనకిచ్చిన శాపాన్ని ఉపసంహరించు. దయచేసి నా మాట మన్నించు అని దీనంగా విలపించింది. అయితే తల్లి మాటలకి జాలిపడ్డ బల్లాలుడు ఆమెతో, అమ్మ, రాబోయే జన్మలో నీవు కమలాంబ అనే పేరుతో జన్మిస్తావు. వల్లభుడు అనే రాజుని పెళ్లాడుతావు. మీ ఇద్దరికీ కూడా దక్షుడు అనే పేరుతో ఇప్పటి నీ భర్త పుత్రుడిగా జన్మిస్తాడు. ఇప్పుడు అతడు అనుభవిస్తూ ఉన్న బాధలన్నీ కూడా పుట్టుకతోనే అనుభవిస్తాడు. నీ భర్త 12 సంవత్సరాలు తపస్సు చేసినా నీ బిడ్డకి అంగవైకల్యం తొలగిపోదు. అసహనంతో ఆయన నిన్ను, నీ పుత్రుణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొడతాడు. నీవు నీ కుమారుణ్ణి తీసుకుని గ్రామాల్లో భిక్షమెత్తుకుంటూ జీవిస్తావు. ఒక రోజున ఒక వినాయక భక్తుడి దర్శనంతో నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడే నీ కుమారుడికి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. ఇదే నీ భర్త శాప విమోచనము. ఇక నీవు వెళ్ళు అని ఆమెను పంపించాడు. ఇంకా బల్లాలుడి నిర్ణయాన్ని విని ఏమీ చేయలేక ఎంతో బాధపడుతూ ఇందుమతి ఇంటికి వెళ్ళిపోయింది. తల్లి అలా వెళ్ళగానే ఒక దివ్యమైన విమానము బల్లాలుడున్న చోటికి వచ్చింది. దాన్ని అధిరోహించిన బల్లాలుడు సరాసరి వినాయక లోకాన్ని చేరుకున్నాడు. భీమరాజా, ఆ విధంగా బల్లాలుడు చెప్పినట్టుగానే కళ్యాణుడు మరో జన్మలో కమలాంబ వల్లభుడికి పుత్రుడిగా జన్మించి పుట్టుకతోనే ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఆ కళ్యాణుడే దక్షుడు అని ముగించాడు విశ్వామిత్రుడు. అక్కడ ముద్గల మహర్షి ద్వారా మంత్రోపదేశాన్ని పొందిన దక్షుడు సమీపంలో ఉన్న కౌండిన్యం అనే అడవికి వెళ్ళి ఒక ఏకాంత ప్రదేశంలో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఆ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడ తదేక దీక్షతో 12 సంవత్సరాలు తన తపస్సు కొనసాగించాడు. అలాగే గణపతి షోడశోపచార పూజని మానసికంగా 60 రోజుల పాటు చేశాడు. ఒకనాడు తెల్లవారుజామున దక్షుడికి ఒక కల వచ్చింది. సింధూర వర్ణంలో ఒక మహాపర్వతం లాంటి ఏనుగు కలలో కనిపించింది. ఆ ఏనుగు తన తొండంతో ఒక రత్నాల హారాన్ని దక్షుడి మెడలో వేసి అదే తొండంతో అతన్ని ఎత్తి తన మూపురం మీద కూర్చోబెట్టుకుని టీవీగా రాజనగర్లోనికి వెళ్ళింది. అంతలో దక్షుడికి మెలకువ వచ్చింది. అయితే జరిగిన విషయమంతా కూడా వెళ్ళి తన తల్లికి చెప్పాడు దక్షుడు. నాయన, గజారోహణం అనేది శుభశకునము. దానివల్ల నీకు రాజ్యప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని వివరించింది. తల్లి మాటలకు దక్షుడు ఎంతో సంతోషించాడు. ఆమె మాట ప్రకారము తనకే గనుక రాజ్యం ప్రాప్తిస్తే తన తల్లితో ఎన్నో దాన ధర్మాలు చేయించాలని, నోములు వ్రతాలు ఆచరింపచేయాలని భావించాడు దక్షుడు. ఇదే విషయము తల్లితో చెప్పగా ఆమె కూడా ఎంతో ఆనందించింది. కుమార, నీవిలాగే ధర్మబుద్ధితో ఉండు, దీర్ఘాయుష్మంతుడివై వర్ధిల్లు అని ప్రేమతో ఆశీర్వదించింది. కదా ఫ్రెండ్స్, ఆ గజానుడి అనుగ్రహము మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.
మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.